రే ఎవడరా నువ్వు అడ్డగడతలు ఉన్నావు పక్క జరగా. ఏంటి అలా నిలబడినాడు? ఇదేంటి పక్క జరగట్లేదు? రే జర్రా రే 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 అడ్డం వస్తావేంట్రా? పక్క జర్రా రే, నేను వెళ్ళాలి. చెప్తుంటే అర్థం కాదు. వీడేంట్రా రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నాడు? చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎవడు వీడు? రే ఎవడ్రా నువ్వు? రే నిన్నేరే రే రే నిన్నేరే రే 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 ఒక నిర్మానుష్యమైన చోట ముగ్గురు మిత్రులు కెమెరాను ఆన్ చేసి ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏం లేదు బాబాయ్, రీల్స్ చేస్తున్నాం. రీల్స్ 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 చేస్తే మీకేం లాభం రా? రీల్స్ చేస్తే ఫేమస్ అవుతాం బాబాయ్. రే మీరు ఎన్ని రోజులు చేసినా ఫేమస్ అవ్వర్రా. ఎందుకు బాబాయ్ మేము ఫేమస్ అవమా? మేము చేసే కంటెంట్ బాగాలేదా? మీరు చేసే అసలు కంటెంటే కదరా. కొత్తగా ఆశ్చర్యంగా ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా చెయ్యండి రా. అలాంటప్పుడు ఏం తీయాలో మీరే తెలిసి చెప్పండి బాబాయ్, పెద్ద ఆయనకే తెలిసినట్టు. నాకు తెలుసో లేదో మీరు చేసే కంటెంట్లో చెప్తున్నాయిలే. నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా తీయండి అంటే ముక్కు మీద పౌరుషాలు. అరే నేను చెప్పేది ఒకటే, ఉత్కంఠపరిచే వీడియోలు, హర్రరు, థ్రిల్లరు, రహస్యాలు అలాంటివే సక్సెస్ అవుతాయి. అలాంటివి తీయడానికి ప్లేస్ ఎక్కడ ఉంది బాబాయ్? మన ఊరు పొలిమేర దగ్గర ఉన్న అడవిలో దయ్యాలు ఉన్నాయంటారు, కానీ నాకు నమ్మకం లేదు. ఆ రహస్యాన్ని మీరే బయట పెట్టండి, మన ఊరు జనాల మూఢనమ్మకాన్ని పోగొట్టండి. అలా చేస్తే మేము ఫేమస్ అవుతామా బాబాయ్? అరే బాబాయ్ మన పైన జోకులు వేస్తున్నారా? మనం చేసే కంటెంట్లో థ్రిల్లింగ్ కావాలంట బాబాయ్కి. నిజాలు బయట పెట్టండి రా. నా కోసమో ఎవరి కోసమో కాదు, మీకోసం తీయండి, అప్పుడే ఫేమస్ అవుతారు. ఇంత చెప్పినా వినకపోతే మీ కర్మ. బాబాయ్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందిరా. మన బాబాయ్ చెప్పినట్టు మన వీడియోలో కంటెంట్ సరిగ్గా లేదనిపిస్తుందిరా. అందుకేరా మన వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. ఆ బాబాయ్ చెప్పినట్టు ఆ ప్లేస్కి వెళ్ళి దయాన్ని షూట్ చేద్దామా? అప్పుడు కావాల్సిన వ్యూస్ వస్తాయి, మనం ఫేమస్ అవ్వచ్చు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ కొత్తగా థ్రిల్లింగ్గా తీయాలి. అంటే మొదటనే దయ్యాన్ని చూపిస్తే మజా ఉండదు, సస్పెన్స్గా బిల్డప్గా తీయాలి. కరెక్టేరా. ఆ బాబాయ్ చెప్పినట్టు అక్కడ దయ్యం ఉందో లేదో మన మనుషుల్లోనే దయ్యం వేషం వేపించి అక్కడ షూట్ చేస్తే సరిపోద్ది. అవునరా, దానికి రెండో భావం కూడా తీయొచ్చు. ఏమంటారు? సరే చేద్దాం. గో టు ద లొకేషన్. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? అదే కదా, కొత్త పెళ్లి కొడుకు రెడీ అవుతున్నాడేమో. అన్న రేయ్ నువ్వా? పగలే దయం లెక్కలు ఉంటాయి, గెటప్ లో మరీ దయం లెక్కలు ఉన్నావురా. పోదాం పదా. రా. అరే చూసుకొని రండి రా. అబ్బా సరేరా.
ఏంటిది? దట్టమైన అడవి కదరా ఇది. రకరకాల శబ్దాలు సహజమే. పోదాం పద. రేయ్, లొకేషన్కి వచ్చినాం. ఇదే లొకేషన్. వావ్, రెడీనా? ఆ, ఏంటి ఈ చోటు ఇంత భయంకరంగా ఉంది? ఒరే, చుట్టూ చీకటి, ఎటు చూసినా ఒక్క మనిషి కూడా లేడు. నాకు చాలా భయంగా ఉందిరా. అది సర్లే కానీ నువ్వు అక్కడ పోయి నిలబడు. నేను చెప్పినప్పుడు హఠాత్తుగా వచ్చిపో. పా పో. అబ్బా, కడుపులో ఏంటి తేడాగా ఉంది. ఏరా సన్నీ, రెడీనా? ఓకేరా, యాక్షన్. రేయ్, వాడు మనోడేనా? అమ్మయ్యా, రిలీఫ్ అయింది. ఏమొచ్చింది మామ ఇది? ఎక్సలెంట్గా వచ్చింది. బాగా చేసాడు కొడుకు. నైస్ షాట్. అరే సూపర్గా చేసావురా. అరే సారీరా, అర్జెంట్ అయితే బాత్రూమ్కి వెళ్ళొచ్చా. స్టార్ట్ చేద్దామా? ఏయ్, స్టార్ట్ చేయడం ఏంట్రా? ఇంత అద్భుతంగా వచ్చింటే వీడియో. అదే కదా లేదురా, నేను ఇప్పుడే వచ్చా. తమాషా చేస్తున్నావా? నిజం చెప్తున్నారా? ఇది మరి ఇక్కడ ఎవరు ఉన్నారా? బాత్రూమ్కి పోతే నువ్వు ఇక్కడ లేకపోతే మరి అక్కడెవర్రా? అమ్మయ్యా. బా. నా వెనక ఏదో వచ్చినట్టు అనిపించింది. కొంచెం టెన్షన్ అయింది. ఏమో అంతా నా భ్రమ అనుకుంటా. లేకపోతే ఇక్కడేమొస్తుంది? కథ ముగిసిందని రాశావురా. కథ ముగియలేదు, కథ మొదలైంది. దయ్యాల సినిమాలు ఎందుకు చూస్తావు? Ready to part 2.